అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఎలాంటి పిండి వాడకుండా కేవలం బొంబాయి రవ్వతో కారంగా క్రిస్పీగా క్రంచీగా కొత్తగా అందరూ ఇష్టంగా తినేలాగా సూజీ మసాలా స్టిక్స్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనం నార్మల్గా బొంబాయి రవ్వతో ఉప్మానే చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా మసాలా స్టిక్స్ చేసుకోండి, చాలా బాగుంటాయి. పైగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ అవ్వదండి. కాబట్టి మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. రవ్వగా ఉండకూడదండి. 70-80% అయినా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల రవ్వకి ఈ 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇందులోనే మనం చేసే మసాలా స్టిక్స్ క్రంచీగా గుల్లగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి ఆయిల్ని వేసుకొని బాగా కలపండి. మనం వేసింది వేడి ఆయిల్ కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలపండి. ఆ తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ కలపండి. మనం వేసిన ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టించిన తర్వాత పిండి కలపడానికి ఫస్ట్ ఒక అరకప్పు దాకా గోరువెచ్చని నీళ్ళు పోసి కలపండి. అరకప్పు నీళ్ళు మొత్తం పోసి కలిపిన తర్వాత మరొక అరకప్పు నీళ్లు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే పిండి కలపడానికి మొత్తం మీద ఒక 3/4 కప్పు నీళ్ళైతే పట్టాయండి. ఫస్ట్ ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళు, ఇప్పుడేమో 1/4 కప్పు. ఇలా ముద్ద అయ్యేదాకా కలపాలి. ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇలా పిండి కలిపి మూత పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల దాకా పిండిని నానబెట్టండి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే పిండి సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని బాగా నీట్ చేయండి. బాగా నీట్ చేసిన తర్వాత ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక పిండి ముద్ద బౌల్లోకి తీసుకొని మరొక పిండి ముద్దని పక్కకు తీసేసేయండి. బౌల్లో ఉన్న పిండి ముద్ద ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు పైన కానీ చపాతీ పీట పైన కానీ ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేశాక ఒక పిండి ముద్ద పెట్టి చపాతీ చేసే కర్రకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని రోల్ చేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు కరెక్ట్గా కలపకపోతే ఇలా రోల్ చేయడం కష్టంగా ఉంటుందండి. అంటే మనం ఎక్కువ బలాన్ని ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాల్సి వస్తుందన్నమాట. అదే మీరు పిండి కరెక్ట్గా కలిపితే ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకొని చాక్తో 4 వైపులా అంచుల్ని కట్ చేసుకోండి. కట్ చేసిన అంచుల్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు మనం కట్ చేసిన అంచుల్ని కూడా పడేయాల్సిన పని లేదండి. మిగిలిన పిండిలో కలిపి మళ్ళీ రోల్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఎలాగైతే కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా కట్ చేసుకోండి. ఇలా 1 ఇంచు మందం గ్యాప్ ఇస్తూ బారుగా కట్ చేసుకోండి. ఇలా బారుగా కట్ చేసిన తర్వాత మధ్యలో కూడా నిలువుగా కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి. ఈ మాత్రం మందం అయితే ఉండాలండి. ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకుంటూ ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా రెండో పిండి ముద్దని కూడా చపాతీలా రోల్ చేయడానికి మళ్ళీ చాపింగ్ బోర్డుకి చపాతీ కర్రకి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకొని పిండి ముద్ద పెట్టి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని అంచుల్ని కూడా కట్ చేసేసుకొని బారుగా కట్ చేసుకొని ఇవి కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ ఒకే ప్లేట్లోకి తీసినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. రోల్ చేసేటప్పుడు ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి అతుక్కోవన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను మీడియంలో పెట్టి మనం కట్ చేసి పెట్టిన పీసెస్ అన్నింటినీ కూడా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోండి. అయితే మనం కట్ చేసి పెట్టిన అన్నింటిని కూడా ఒకేసారి వేయకూడదండి. మీరు తీసుకున్న కడాయి సైజు ఆయిల్ని బట్టి ఆ ఆయిల్కి సరిపడా వేసి ఫ్రై చేసుకోండి.
ఆయిల్లో వేశాక 1 నిమిషం ఆగి తర్వాత గరిటెతో నిదానంగా అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి గుల్లగా వస్తాయి. మీరు గ్యాస్ హైలో పెట్టినా లోలో పెట్టినా కూడా మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యాక తీసేయండి. సో ఇప్పుడు మనకి సూజీ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయండి. వీటి కోసం కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాం. అందుకోసం ఇలాంటి బాక్స్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, మరొక 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలిసేటట్టుగా కలపండి. బాగా కలిపాక మనం ఫ్రై చేసి పెట్టిన స్టిక్స్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు బాక్స్ పైన మూత పెట్టి ఈ మసాలా స్టిక్స్కి బాగా పట్టేలాగా ఇక్కడ నేను చేస్తున్న విధంగా బాక్స్ని బాగా షేక్ చేయండి. బాగా షేక్ చేసిన తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు చూడండి, స్టిక్స్కి మసాలా బాగా పట్టింది కదా. ఇప్పుడు దీన్ని విరిచి చూపిస్తాను చూడండి. చూశారు కదా ఇది ఎంత క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉందో. సో అంతేనండి, కేవలం బొంబాయి రవ్వతో ఎలాంటి పిండి వాడకుండా స్నాక్స్ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టీ టైంకైనా పిల్లలు స్నాక్స్ అడిగిన బెస్ట్ స్నాక్ అనమాట. ఇక్కడ నేను మసాలా కోసం యూస్ చేసిన క్వాంటిటీ పిల్లలు తినే విధంగా యూస్ చేశానండి. మీరు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.